Kalyana Vaibhogam, powered by Parle Nutri Crunch. మీ మనసు మారి అవన్నీ చేస్తానంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? మీ చేతుల మీదుగానే జరిపించండి పిన్ని. అన్నీ నా చేతుల మీదుగానే చేస్తాను మంగా. దేవుడు నాకు సరైన వరాన్నే ఇచ్చాడు. వరమా? ఏం మాట్లాడుతుంది? ఓకే అత్తయ్య, మీ ఇష్టం. ఇంకేంటి మరి? సార్, ఒక్కసారి నన్ను గిల్లండి. ఎందుకు జరి? నేను విన్నది కలో నిజమో తెలుసుకోవడం కోసం అండి. నిజమే సార్, మీ అత్తయ్య గారు మారిపోయారండి. మార్పు మంచిదే కచ్చారి. మంచిదే గాని మరి ఇంత మార్పా? నిత్య మా ఇంటి శాపంతోనే చనిపోయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అవును స్వామి, నిత్య శాపంతోనే చనిపోయింది. దశాబ్దాల క్రితం మా కుటుంబాలు మీ వంశానికి పెట్టిన శాపం కారణంగా మీ 4 తరాల కోడళ్ళు అసూలు బాశారు. చంద్రిక, నీకేమైనా మతిపోయిందా? పిచ్చిగానే ఏమైనా పట్టిందా? అరే, వాళ్ళ శోభనాన్ని నువ్వు జరిపిస్తానంటావేంటి? ఆపుతానని కదా నాతో నువ్వు అన్నావు. అంతలోనే ఎందుకు మనసు మార్చుకున్నావు? మనకు ఒక కూతురుందని, అది మనపై అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని మర్చిపోయావా? దాన్ని జైకిచ్చి పెళ్లి చేయాలని గుర్తులేదా? మాట్లాడవేంటి? ఇందాక నువ్వు అన్న మాటలకి నా రక్తం మరిగిపోతుంది. నేను విన్న మాటలకు నా రక్తం చల్లబడిపోయింది. ఏ, నిన్నెవరైనా బెదిరించారా? అవును, భయపడ్డాను. జైకి మన స్వప్నిచ్చి పెళ్లి చేసుంటే ఏం జరిగుండేదో తలుచుకుని భయపడ్డాను. ఏం జరిగేది? హాయిగా జైతో కాపురం చేసేది. ఈ పాటికి మనిద్దరం జో అంటూ ఏ మనవడా మనవరాలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. కాదు, ఈ గోడపై ఫోటోలా మిగిలిపోయేది. ఏమంటున్నావు చంద్రిక? వీళ్ళంతా చచ్చిపోయారనుకుంటున్నారా? కాదు, శాపంతో పోయారు. శాపమా? శాపం ఏంటి? తరాల కిందట ఈ వంశానికి, ఈ ఇంటి కోడళ్ళకి ఉన్న శాపం. నువ్వు చెప్పేది నిజమా? అక్షరాల నిజం. అందుకు సాక్ష్యాలే ఈ చనిపోయిన కోడళ్ల ఫోటోలు. శాపం ప్రకారం ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి కోడలు చనిపోతుంది. అలా మా మొదటి వదిన, వాళ్ళత్త, వాళ్ళత్త, వాళ్ళత్త చనిపోయారు. శాపంతో చనిపోతుందని మన స్వప్నను మా ముసల్ది ఇంటి కోడలిగా వద్దంది. ఆ శాపం పోవాలని ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసింది. జైతో నిశ్చితార్థం చేసుకున్న నిత్య శాపంతో పోతుందనుకుని మోసంతో పెళ్లి చేసుకున్న మంగను ఈ ఇంటి కోడలిగా మా ముసల్ది అంగీకరించింది. నిత్య బ్రతికే ఉందని చలమయ్య శాస్త్రి అనుమానం వ్యక్తం చేస్తే చనిపోయిందని మంగకు జైకు తొలిరాత్రి ముహూర్తం పెట్టించింది. నిత్య బ్రతికే ఉంది కాబట్టి శాపంతో మంగ చనిపోవడం ఖాయం. అందుకే వాళ్ల మొదటి రాత్రిని నేనే జరిపిస్తానని చెప్పాను.
నేనే స్వయంగా మంగను మృత్యు ముహూర్తంలోకి సాగనంపుతాను. వాళ్ళు కలిసిన మరుక్షణం శాపం మంగను వెంటాడుతుంది. ఒకవేళ శాపంతో మంగ చనిపోకపోతే? ఇన్ని చావులు జరిగాయి, మంగ మరణం ఎలా ఆగుతుంది? ఏమో, మొండి ప్రాణం. బ్రతికినా బతకొచ్చు కదా, అప్పుడేం చేద్దాం? శాపంతో చావు రావడం సత్యం. మంగ ఎలా చచ్చినా అది శాపం ఖాతాలోకి పోతుంది. అర్థమైందా? మంగను శాపం చంపే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తొలి రాత్రి కాగానే ఎప్పుడైనా మనం మంగను చంపేసి శాపం మీదకి నెట్టేయచ్చు. శాపమే మన ద్వారా దాన్ని చంపించొచ్చు. ఇప్పుడు అర్థమైంది. ఇంకా ఎందుకు ఆలస్యం? పద పద, మంగ చావుకి అదే తొలి రాత్రికి ఏర్పాట్లు చేద్దాం. స్వరూప గారింటికి తీసుకొచ్చావంటావమ్మా? ఎందుకు? కారణం ఉంది జనార్దన్. స్వరూప మంగ కన్నతల్లి కాకపోయినా మంగలాంటి మంచి కోడల్ని మనింటికిచ్చింది. మంగను సొంత అమ్మలా చూసుకుంటుంది. మంగకు ఈరోజు తొలి రాత్రి. ఈ విషయం స్వరూపుకు చెప్పాల్సిన బాధ్యత మనకుంది. నిజమే అమ్మమ్మా, చెబితే తను సంతోషిస్తుంది. పదండి. నిత్య నిజంగా చనిపోయిందా? నిజం చెప్పండి, ఈ తరపు మీ తొలికోడలు మరణించిందా? నువ్వు ఎవరమ్మా? చెప్పమ్మా, ఎవరు నువ్వు? అంటే నువ్వు మంగా మంగా నిన్నే. ఏంటి మంగా అలా చూస్తూ ఉండిపోయావు? మంగా నిన్నే. స్పృహలోనే ఉన్నావా? బామ్మగారు,
మావయ్య గారు వస్తే అలా నిలబెట్టేశావేంటి? కూర్చోమని చెప్పాలి కదా. సారీ బామ్మగారు. జనార్దన్ గారు రండి, కూర్చోండి. కూర్చోండి బామ్మగారు, కూర్చోండి. రా రా. వాళ్ళకేం కావాలో అడుగు మంగా. మాటలు రాందల్లా నిల్చుంటావే. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా. తను మంగా. అవును బామ్మగారు. మరి చీర కట్టుకోకుండా ఈ డ్రెస్సు? చెప్పు మంగా, నువ్వు ఈ మోడర్న్ డ్రెస్ లో ఎందుకున్నావని మీ మావయ్య గారు అడుగుతున్నారు. ఆన్సర్ చెప్పు. అన్నీ నేనే చెప్పాలా? సర్లే, నేనే చెప్తాలే, నువ్వు భయపడకు. మరేం లేదండి, నా కూతురు నిత్య లేదు కదా, అందుకని అప్పుడప్పుడు మంగ నిత్యలా డ్రెస్ చేసుకొని నిత్య లేని లోటు నాకు తెలియకుండా చేస్తుంది. సడన్గా మీరిలా వచ్చేసరికి ఈ డ్రెస్లో ఉన్న తన్ని చూసి మీరేమంటానోనని తను భయపడుతుంది, అంతే. భయమెందుకమ్మా? నువ్వు చేస్తున్నది మంచి పనేగా. కన్నబిడ్డ దూరమైన ఓ తల్లికి ఆ బిడ్డలా కనిపించి ఊరట కలిగిస్తున్నావు. అవునమ్మా, ఇది చాలా మంచి విషయం. నిత్య పోలికలతో నువ్వు ఉండడం మీ అమ్మ కాని ఈ అమ్మకు కలిసొచ్చింది. నిత్య అయినా మంగైనా ఇక నాకన్నీ తనే కదండి. ఏంటి మీరిలా వచ్చారు? మీకు శుభవార్త చెప్పి వెళ్దామని వచ్చామమ్మా. ఈ రోజు రాత్రి జై మంగళ తొలి రాత్రి జరిపించబోతున్నామమ్మా. ఈ రాత్రి 9:30 ముహూర్తం నిర్ణయించారు. ఈ విషయం మీకు చెప్పాలని వచ్చాం. ఇందాకే మంగ చెప్పిందండి. మంగను నీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. మంగకు నీ ఆశీస్సులుంటే బావుంటుంది కదా. మంగకెప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి బామ్మగారు. జై అన్నీ మర్చిపోయి మంగతో కలిసిపోయాడు. వాళ్ల తొలి రాత్రి కూడా జరిపిస్తే వాళ్లకు మీరు అడ్డుగా ఉన్నారని జైకొచ్చిన అపోహ కూడా తొలగిపోతుంది. జై మంగను అర్థం చేసుకుంటే చాలండి. వాళ్ళు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. సరేనమ్మా, వచ్చిన విషయం చెప్పాం. ఇంక మేం బయలుదేరతాం. ఇంట్లో చాలా పనులున్నాయి. మంచిది బామ్మగారు. మంగ, పదమ్మా. ఎక్కడికండి? మా ఇంటికమ్మా. కార్యం అక్కడే కదా. పదమ్మా. తను తర్వాత వస్తుంది బామ్మగారు, నేను తీసుకొస్తాను. మళ్ళీ మీకెందుకండి శ్రమ? ఎలాగో వచ్చాం కదా, మేము తీసుకెళ్తామండి. ముహూర్తానికి కూడా టైం అవుతుంది. పదమ్మా, రా. బామ్మగారు, ఒక్క నిమిషం బామ్మగారు. దయచేసి మరోలా అనుకోవద్దు. మంగతో చిన్న పూజ చేయించాలనుకుంటున్నాను. అది చేయించగానే పంపించేస్తాను. ప్లీజ్ అండి. సరేనమ్మా, త్వరగా వచ్చేయమ్మా.
జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి కన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం, నాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు తప్పిన, ఐదో దిక్కొకటున్నది పైన, అది చూస్తున్నది నువ్వేమి చేసినా. పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పొందిన రోజున. శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం, శివం శివం భవహరం హరం. ఇదిగోండి కానివ్వండి సార్. మొదలు పెట్టండి సార్.
మొత్తాన్ని అంతా అద్దానికి ఇవ్వకండి సార్, మేడం గారికి కూడా కాస్త మిగిల్చండి. ఏంటి చరి ఆడపడిస్తున్నావా? అయ్యో రామా, అద్దాన్ని మేడం గారికి సవతిని చెయ్యకండి అని అంటున్నానండి. అదిగో మళ్ళీ సెట్ అయ్యారు. చారీ